ఆ జిల్లాలో వైసీపీ లీడర్లంతా ఎందుకు సైలెంట్ అయ్యారు? స్వయానా పార్టీ అధినేత జిల్లాకు వచ్చిన నేతలంతా ఎందుకు ముఖం చాటేశారు? వైసీపీ అధికారంలో ఉండగా అధినేత దర్శనం కోసం బారులు తీరిన నేతలు ఇప్పుడెందుకు విభజన రేఖలు గీసుకొని పనిచేస్తున్నారు? ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ అధికారం కోల్పోయాక పార్టీ వ్యవహారాలు అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ క్యాడర్ తీవ్ర ఆందోళన చెందుతోంది. అధికారం కోల్పోయాక పార్టీకి అండగా ఉండాల్సిన నేతలు ఇలా సైలెంట్ కావడంపై పార్టీ అధిష్టానం కూడా గుర్రగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పార్టీ నేతల జంపింగ్లతో ఇబ్బందులు పడుతున్న వేళ కనీసం పార్టీలో కొనసాగుతున్న నేతలు ఇలా విభజన రేఖలు గీసుకుని పనిచేస్తుండడంపై అధిష్టానం సీరియస్ అయినట్టు తెలిసింది. ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను గుంటూరు జిల్లా జైల్లో జగన్ పరామర్శించారు. ఈ పర్యటనలో జగన్ వెంట జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతానికి చెందిన నేతలెవరూ జగన్ పర్యటనలో కనిపించలేదు. వినుకొండ, నరసరావుపేట, చిలకలూరుపేట, గురజాల నుంచి ఇన్ఛార్జీలే రాలేదట. ఒకరిద్దరు మినహాయిస్తే మిగతా నేతలంతా దూరంగా ఉన్నారట. పార్టీ అధికారంలో ఉండగా అధినేత దర్శనం కోసం వారాల తరబడి వేచి చూసిన నేతలు ఇప్పుడు రాకపోవడంపై పార్టీ హైకమాండ్ ఆరా తీసిందట. పార్టీ అధినేత జిల్లా పర్యటనకు వస్తే ఎందుకు రాలేదన్న చర్చ జరుగుతోందట. కేవలం 40 కిలోమీటర్లు దూరం రావడానికి వాళ్లకు వచ్చిన ఇబ్బందులేంటని పార్టీ పెద్దలు ఎంక్వైరీ చేశారట. అయితే ఇందులో కొందరు లీడర్లకు కేసుల భయం పట్టుకుందట. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి కూడా అధినేత పర్యటనకు దూరంగా ఉన్నారు. వీరిద్దరు కూడా కేసుల భయంతోనే జగన్ను కలవలేదని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మిగతా నేతల వాదన మరోలా ఉందట. మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, కాసు మహేశ్వరరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి జిల్లాలో విభజన రేఖలు తీసుకుని జగన్ కార్యక్రమానికి హాజరు కాలేదట. అయితే ఉమ్మడి జిల్లాలో పదవుల కోసం గతంలో పాకులాడిన నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి విభజన రేఖలు గీసుకుని పనిచేయడంపై అధిష్టానం సీరియస్ అయినట్టు తెలిసింది. అయితే ఇదంతా తాము నిశ్చితంగా గమనిస్తున్నామని, రానున్న రోజుల్లో పనితీరు ఆధారంగానే పదవులు ఉంటాయని హెచ్చరిస్తున్నారట. ఇటీవల జగన్ వినుకొండ పర్యటనలోనూ డెల్టా ప్రాంతం నేతలు సైతం దూరంగా ఉండడంపైన అధిష్టానం ఆరా తీసినట్టు తెలిసింది. మొత్తంగా ఇప్పటికే పార్టీ మారుతున్న నేతలతో టెన్షన్ పడుతున్న వైసీపీకి ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాల నేతల గైర్హాజరు పెద్ద తలనొప్పిగా మారిందట. అయితే రానున్న రోజుల్లో నేతల తీరు ఇలాగే కొనసాగితే చర్యలు తప్పవని హైకమాండ్ హెచ్చరికలు పంపిందట. చూడాలి మరి హైకమాండ్ ఆదేశాలను నేతలు పాటిస్తారా, లేదంటే చూసి చూడనట్టు వదిలేస్తారా?